హాయ్ అండి. నేను మీ రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా హనీ. ఈరోజు ఈ వీడియోలో పానీపూరిని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. అలాగే పూరీలు కూడా ఇంట్లోనే మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. పానీపూరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా! చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు పానీపూరి అంటే చాలా ఇష్టపడతారు. కానీ పానీపూరి ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం మెయిన్ మనకు కావాల్సింది పూరీలు. ఆ పూరీలు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే మెత్తగా అయిపోతాయి, సరిగ్గా పొంగవు, అప్పడాల్లా ఉంటాయి, నూనె పీల్చేసుకుంటాయి పూరీలు అని అనుకుంటారు. కానీ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు గనక ఈ పూరీలు ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ అనేది పీల్చవు, చక్కగా పొంగుతూ వస్తాయి. హ్యాపీగా ఇంట్లోనే పానీపూరి ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకైతే వెళ్ళిపోదామా. మరి మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి వెడల్పాటి ఒక ప్లేట్ని తీసుకుని అందులోకి 1 గ్లాస్ ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ తీసుకుని అందులోకి 1/2 గ్లాస్ మైదా పిండి, కొంచెం సాల్ట్ వేసి ఈ 3 బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పిండి అనేది పూరీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. అంటే పిండి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా పూరీ పిండిలాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేస్తే నేను పిండిని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీ పిండిలాగా కలుపుకుంటున్నాను. పిండి అనేది కలుపుకున్న తర్వాత ఆ పిండిని కనీసం 2-3 నిమిషాలు మాత్రం బాగా మసాజ్ చేసుకోవాలి. ఎక్కువ మసాజ్ చేయవసరం లేదు. కొంచెం అలా 2-3 మినిట్స్ మసాజ్ చేసుకుంటే పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుందన్నమాట. అలా బాగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మసాజ్ చేసేసిన తర్వాత ఆ పిండికి కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్ ఆ పిండికి అప్లై చేసి ఆ పిండిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఈ పిండికి గాలనేది తగలకూడదనమాట. గాలనేది తగలడం వల్ల పిండి పై లేయర్ అనేది ఆరిపోతుంది. అలా ఆరిపోవడం వల్ల పూరీలు అనేవి పర్ఫెక్ట్గా పొంగవన్నమాట. బాక్స్లో పెట్టుకున్నటువంటి ఆ పిండిని కనీసం ఒక 20 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని బాక్స్లో పెట్టేసుకుని క్లోజ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే నేను ఆ పిండికి గాలి అనేది తగలకుండా ఆ బాక్స్లో పెట్టేసేసుకుని క్లోజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని పొడి పిండిలో ఒకసారి అద్దుకొని ఆ పిండి ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలి. అంటే మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మనం పూరీకి ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ అట్లానే షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే నేను షీట్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. తర్వాత దీనిని మన దగ్గర ఏదన్నా రౌండ్గా ఉన్నటువంటి ఏదైనా బాటిల్ క్యాప్ కానీ లేదంటే రౌండ్ షేప్లో ఉన్నటువంటి చిన్న సైజు గిన్నెలు లాంటివి కానీ యూస్ చేసుకుని ఇలా కటర్స్ లాగా యూస్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూస్తే నేను ఒక క్యాప్ తీసుకుని ఆ క్యాప్తో రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత ఆ రౌండ్స్ అన్నిటినీ కూడా జస్ట్ ఒకసారి ఎడ్జెస్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మనం క్యాప్తో కట్ చేసుకోవడం వల్ల ఎడ్జెస్ అనేవి కొంచెం లోపలికి ముచ్చుకుపోయినట్లు అయ్యాయి కదా, మనం అలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఎడ్జెస్ అనేవి చక్కగా పల్చగా వస్తాయి. ఆయిల్ వేయంగానే చక్కగా పొంగుతాయి. అలా చుట్టూ రౌండ్స్ అనేవి మందంగా ఉండటం వల్ల పూరీలు అనేవి పర్ఫెక్ట్గా పొంగవు. సో అందు గురించని రౌండ్స్ అన్నిటిని కూడా జస్ట్ గట్టిగా ప్రెస్ చేయొద్దు, జస్ట్ లైట్గా అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలా ప్రెస్ చేసుకొని వాటిని ఒక పాలిథిన్ కవర్ మీద కానీ లేదంటే మనం బియ్యం తెచ్చుకున్న రైస్ బ్యాగ్స్ కవర్స్ ఉంటాయి కదా, వాటి మీద కానీ అలా పెట్టేసేసుకుని దాని మీద ఒక కవర్తో క్లోజ్ చేసుకోవాలి.
ఈ పిండికి ఎక్కువ గాలి తగలకూడదని నేను మీకు చెప్పాను కదా! సో, అందు గురించని అలా కవర్ చేసుకోవడం వల్ల పైన ఉన్న లేయర్ అనేది ఆరిపోకుండా ఉంటుంది. పైన ఉన్న లేయర్ అనేది ఆరిపోతే మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినప్పుడు పూరీలనేవి పర్ఫెక్ట్‌గా పొంగవు. సో, అందు గురించని వాటిని కంపల్సరీగా గాలి అనేది తగలకుండా అట్లా కవర్ చేసి పెట్టుకోవాలి. మిగిలిన పిండంతా కూడా సేమ్ అట్లానే రౌండ్స్‌గా కట్ చేసుకున్న ఆ రౌండ్స్‌ని మరలా ఒకసారి ఎడ్జెస్ అనేవి లైట్‌గా ప్రెస్ చేసుకొని ఆ పాలిథీన్ కవర్ మీద వేసుకొని వీటికి గాలి అనేది తగలకుండా పైన కవర్ని కప్పేసుకుంటున్నాను. నేను మీకు ఇంకొక మెథడ్ కూడా చేసి చూపిస్తాను చూడండి. మనం ఫస్టు షీట్ అని ప్రిపేర్ చేసుకొని పూరీలు కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కూడా పూరీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇది కొంచెము మనకి కష్టంగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ చేసిన మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. వీటిని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకున్న తర్వాత సేమ్ పూరీల్లాగా వత్తుకొని వాటిని కూడా పాలిథీన్ కవర్ మీద వేసుకొని పైన కవర్ని కప్పేస్తున్నాను. ఇలా చేసుకున్న పూరీల్ని కనీసం ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. పూరీలు ఆరిపోకుండా పైన ఒక కవర్‌తో కంపల్సరీగా అలా క్లోజ్ చేసుకొని 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనము కవర్ మీద పూరీలు ఎలా అయితే ఉన్నాయో సేమ్ అట్లానే తీసుకుని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరీ పైన లేయర్ పైకి, కింద లేయర్ కిందకే ఉండాలి. మీరు ఇక్కడ చూస్తే గనక పూరీలని నేను ఆయిల్‌లో వేసిన తర్వాత ఎంత చక్కగా పొంగుతున్నాయో. నేను చెప్పిన టిప్స్ గనక మీరు ఫాలో అవుతూ ఇలా పూరీలు ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా పొంగుతూ వస్తాయి. మనం పూరీలు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్‌గా ఉండాలి. అలా అని ఫ్లేమ్ అనేది ఎక్కువగా ఉండకూడదు. అలా చూసుకుని మనము పూరీలు అనేవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి మనము పూరీలు అనేవి మంచిగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తే నేను పూరీని ఆయిల్‌లో వేసి గరిటెతో ఒక్కసారి ప్రెస్ చేసి వదిలేస్తే పూరీ అనేది చక్కగా పొంగుతుంది. అది పొంగిన తర్వాత ఇంకొక పూరీ వేసుకుని దాన్ని కూడా సేమ్ అట్లానే ప్రెస్ చేసి అది కూడా పొంగిన తర్వాత దాన్ని తిప్పుకొని మరలా ఇంకొక పూరీ వేసుకోవాలి. ఇక్కడ పూరీలు అనేవి ఒకటేసారి ఎక్కువ వేసుకోకూడదు. 2-3 పూరీలు వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని ఆ ఆయిల్‌ని మళ్ళీ కొంచెం హీట్ అవ్వనిచ్చి తర్వాత పూరీలు అనేవి వేసుకోవాలి. ఇలా మొత్తం పూరీలన్నిటిని నేను ఫ్రై చేసేసుకున్నాను. ఒకసారి చూడండి పూరీలు అనేవి ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్‌గా పొంగాయో. నేను చెప్పినట్టుగా మీరు టిప్స్ ఫాలో అవుతూ ఈ పూరీలు ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్‌గా పూరీలు అనేవి ప్రిపేర్ అయినాయో. తర్వాత పూరీలోకి స్టఫింగ్ కోసము ఒక కప్పు తెల్ల బఠానీలు 8 గంటలు నానబెట్టుకుని అందులోకి పావు కప్పు కందిపప్పు, మీడియం సైజు బంగాళదుంపలు 3, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూతని క్లోజ్ చేసుకుని కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 3 పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క, పావు కప్పు పుదీనా, అలాగే పావు కప్పు కొత్తిమీర కూడా వేసుకుని దానిలోకి కాస్తంత సాల్టు అలాగే బ్లాక్ సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ అనేది అవైలబుల్ లేకపోతే మామూలు సాల్ట్ వేసుకునైనా చేసుకోవచ్చు. బ్లాక్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. అలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 గ్లాసున్నర వాటర్ పోసుకొని మనం మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఆ పుదీనా పేస్ట్ అనేది 3 టీ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత అందులోకి వేయించుకున్న ధనియాలు, జీలకర్ర పౌడరు ఆ పావు టీ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది పానీ. కుక్కర్ కూడా 5 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుని కుక్కర్లో ఉన్నటువంటి ఆవిరి మొత్తం పోయేంత వరకు కూడా వెయిట్ చేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకుని బఠానీలు అలాగే బంగాళదుంపలు చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో. వాటిని ఒకసారి గరిటెతో మెత్తగా స్మాష్ చేసుకుని దానిలో ఉన్నటువంటి హాఫ్ క్వాంటిటీని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను నేను.
మిగతా హాఫ్ క్వాంటిటీని అలానే ఉంచి అందులోకి సరిపడినంత సాల్టు, అలాగే దానిలోకి ఒక గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ని వెలిగించుకొని ఈ బఠానీ అలాగే వాటర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే బఠానీ అలాగే వాటర్ అనేది బాగా మిక్స్ అయిపోయింది కదా. అలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే పూరీలోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇక్కడ మీరు చూసుకుంటే మన పూరీలోకి స్టఫింగ్ అనేది పప్పు, అలాగే పానీ, ఆనియన్స్, పూరీలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. వీటిని ఇలా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా మన ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఒక్కొక్కటిగా పూరీల్ని ప్లేట్లోకి పెట్టేసేసుకుని అందులోకి బఠానీతో ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ పప్పు ఏదైతే ఉందో దానిని కొంచెం కొంచెంగా ఆ పూరీల్లోకి ఫిల్ చేసుకుని వాటరు పోసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకుని తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది కదా. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, పానీపూరిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకుని మీరు కూడా ఇంట్లో పానీపూరి తింటూ ఎంజాయ్ చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి.